హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్లో ఇప్పటివరకు ప్రాంక్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించలేదు కదా. సో ఈరోజు అయితే ఆ వీడియో చూసేద్దాం. మీలో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కేక్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ కేక్ని ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఆ కేక్ వీడియో నేను సపరేట్గా ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజు నాకు ఒక 4 to 5 కేక్ వరకు ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా వీడియో బ్లాగ్లో చూపిస్తాను. ఇంకా ఆ కేక్ అయితే 1/2 kg కేక్ అండి, బాన్వయస్ కేక్ అనమాట. కస్టమర్ వాళ్ళ రిలేటివ్ అబ్రాడ్ వెళ్ళిపోతుంటే ఈ కేక్ కట్ చేద్దామని అయితే మనకు ఆర్డర్ ఇచ్చారనమాట. మనము ప్రాంక్ కేక్ చేయాలి అనుకుంటే 1/2 kg బేస్ కానీ, అంటే కేక్ 1/2 kg అనుకోండి, 1 kg బేస్ తీసుకోవాలన్నమాట. అంటే మన ఇంట్లో ఏ సైజ్ అయితే పైన కవర్ చేసే టిన్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మనము కింద బేస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నా దగ్గర కస్టమర్ మనకి ఆల్రెడీ మేము చాలా డిస్కస్ చేసి ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పాను. మళ్ళీ రిటర్న్ మన దగ్గరికి రావనవసరం లేదు కదా. సో అలా అంటే నా దగ్గర కూడా ఒక మంచి టిన్ ఉందండి. ఇది చూస్తున్నారు కదా మీరు, స్టీల్ది. కరెక్ట్గా కేక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేనేమని చెప్పానంటే, నా దగ్గర ఒక టిన్ ఉందండి, ఇదైతే నేను పెడతాను, కాకపోతే నాకు ఒక 1 weekలో రిటర్న్ ఇచ్చేయండి అని అయితే చెప్పాను అనమాట. సో దీనికి ఆ టిన్ అయితే నేను ప్లేస్ చేసుకున్నాను కదా. 1/2 kg కేక్ మనకి నేను 5 inches టిన్లో బేక్ చేసుకుంటాను కాబట్టి మనకి పెద్దగా ఇదైతే ఈ టిన్ అయితే నాకు 8 inches టిన్ వస్తుందండి. ఇది చూస్తున్నారు కదా, ఈ గిన్నె మనకి 8 inches ఉంది. సో లోపల ఒక 2 inches వరకు గ్యాప్ ఉంటుంది. కేక్ కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ టిన్ పెట్టేసుకున్న తర్వాత కింద బార్డర్ అయితే క్రీమ్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. కింద బార్డర్ పెట్టుకుంటేనే మనం కవర్ చేస్తున్న ఈ ప్రాంక్ గిన్నె అనేది స్ట్రైట్గా ఉంటుంది అనమాట, లేదంటే అటు ఇటు జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను కదా. క్రీమ్ పెట్టేసుకొని ఇంకా నార్మల్గా డిజైన్ వేసుకోవడమేనమాట. సో ఈ డిజైన్ అనేది చాలా చాలా బాగుంటుందండి టాల్ కేక్స్కి. సో ఇప్పట్లో బేకరీస్ టాల్ కేక్స్ అంటే ఈ డిజైనే వేసుకుంటున్నారు. న్యూట్రల్ జెల్ తోటి డెకరేట్ చేశాను, ఎందుకంటే ఈ క్రీమ్ కానీ ఇదంతా కూడాను మ్యాక్సిమం వాళ్ళు తింటారు కదా. సో అందుకని చెప్పి చాలా సింపుల్గా డెకరేట్ చేశాను బేకరీ స్టైల్లోని. నేనైతే నా దగ్గర ఉండి స్టీల్ గిన్నె తీసుకున్నాను కదా, ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుందండి. హైట్ కూడా బాగుంటుంది, లోపల కేక్ అయితే అసలు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇదే గిన్నెలోని మనము పినాటా కేక్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉండే అవైలబిలిటీని బట్టి అనమాట. మనకి బిందె షేప్లో ఉండేదాన్ని కూడా స్ట్రైట్గా ఈ షేప్లో తెచ్చుకోవచ్చు అండి. మనం కొంచెం క్రీమ్ అనేది ఎక్కువగా అప్లై చేసుకోవాలి ఫినిషింగ్ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కింద పార్ట్లో మాత్రం క్రీమ్ కొంచెం ఎక్కువగా పెట్టాలండి, ఎందుకంటే మనకి ఈ బౌల్ అనేది జరగకుండా ఉండడానికి అనమాట. సో నేనైతే క్రీమ్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చుకుంటున్నాను. ఫస్ట్ అయితే బోర్డు మీద క్రీమ్ని నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను సైడ్స్ కూడా స్క్రాప్ చేసుకొని పైన వచ్చే ఎక్స్ట్రా క్రీమ్ని కూడా తీసేసుకుంటున్నాను. సో మీలో ఎవరైనా ఇప్పటివరకు ప్రాంక్ కేక్ చేయలేకపోతే, సో ఒక్కసారి మీ ఫ్యామిలీలో ఎవరైనా ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది కదా, సో ఆ టైంలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన రియాక్షన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఏంటంటే పర్ఫెక్ట్గా కేక్ లాగా కనిపిస్తుంది అనమాట. అదే మన దగ్గర బిందె షేప్లో ఉంటాయి కదా కొన్ని గిన్నెలు, సో ఆ టైప్ వాటికి మనం ప్రాంక్ కేక్ చేసి ఆ షేప్ కూడా అలాంటిదే ఇచ్చామనుకోండి, కొంచెం డౌట్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇలాంటి షేప్ ఉండేవే తీసుకోండి. ఒకవేళ షేప్ లెస్ తీసుకున్నా సరే స్ట్రైట్గా వచ్చేటట్టు కేక్ షేప్లోనే చెయ్యండి కేక్ని. సో అప్పుడు మనకి ప్రాంక్ అనిపించదు అనమాట. సో అదనమాట. సో ఇక్కడైతే మనకి ఎక్కడ కూడాను అన్ఈవెన్గా కనిపించకూడదు. పర్ఫెక్ట్గా కేక్ ఎలా ఇస్తామో ఈ కేక్ని కూడా అలానే ఇచ్చాము. ఇంకొక విషయం అండి, మీలో చాలామంది కొత్తగా ఐసింగ్ చేయడం ఎలాగా అని చెప్పేసి చాలామంది స్టార్ట్ చేశారు కదా రీసెంట్గా బేకింగ్ ఇంట్లోని. సో వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి. ఏంటి అంటే, ఎక్కువగా డైలీ కేక్స్ చేయకుండా, అంటే స్పాంజ్ మీద ఐసింగ్ చేయకుండా మీ ఇంట్లో ఏదో ఒక స్ట్రైట్ గిన్నె ఉంటుంది కదా, అంటే నేను చూడండి లంచ్ బాక్సెస్లో కేక్స్ ప్రిపేర్ చేస్తాను కదా, అలాంటిది ఏదైనా తీసుకొని దాన్ని డబల్ సైడ్ టేప్తోని మనము ఈ కేక్ బేస్ మీద స్టిక్ చేసేయాలన్నమాట. డబల్ సైడ్ టేప్తోని స్టిక్ చేసేసిన తర్వాత మూతతో పాటు తీసుకోండి బాక్స్ని, ఆ బాక్స్ని డబల్ సైడ్ టేప్తోని స్టిక్ చేసేయండి. సో అర్థమైంది కదా. సో ఆ స్టిక్ చేసేసిన తర్వాత బాక్స్ అనేది ఊగదు. సో అప్పుడు మనం ఐసింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా చేయాలని చెప్పి ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ ఏంటంటే, మనకి గిన్నె కనిపించకుండా క్రీమ్ పెడతాం కాబట్టి మనకి ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది అనమాట. ఈ టిప్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, ఎందుకంటే కేక్ చేయడం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ అనేది చాలా ఉంటుంది. కాకపోతే ఒక కేక్ చేయాలంటే మినిమం మెటీరియల్ అవుతుంది కదా, ఇంట్లోని మెటీరియల్. ప్లస్ ఏంటంటే ఒక 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి కేక్ చేసి నేర్చుకోవాలి అన్నా సరే బడ్జెట్ పెట్టలేక, లేదా కేక్స్ చేసిన తర్వాత సేల్ అవ్వక, అంటే ఇంట్లోనే ఎవరు తినరు, లేదా 2 days ముందే కేక్ తిన్నాం కదా అని చెప్పి చాలా వరకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో అలా కాకుండా ఇలా మనము కేక్స్ని
లంచ్ బాక్సెస్లో కానీ ఏదైనా ఒక షేప్లోనే మనం ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది. కొంచెం తక్కువ బడ్జెట్లోనే ప్రాక్టీస్ అనేది అవుతుంది అనమాట. సో ఈ ఒక కేక్ అనే కాదండి, మీకు ఏ డిజైన్ నేర్చుకోవాలి అన్న డమ్మీస్ ఉంటాయండి సపరేట్గా. అంటే థర్మాకోల్ తోటి మనకి కేక్ షేప్లోనే వస్తాయి అన్నమాట. సో వాటి మీద కూడా మనము ఇలాగ ఐసింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాటికన్నా మనకి స్టీల్ బాక్సెసే బెటర్ అనమాట. ఆ డమ్మీస్ ఏంటంటే మనం మళ్ళీ క్లింగ్ ర్యాప్తో ర్యాప్ చేయాలి, మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత దాన్ని క్లీన్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో ఈ స్టీల్ బాక్సెస్ ఏంటి అంటే మనం క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట వెంటనే. మనం ఎలాగో తోమేసుకుంటాం కదా, సో అలా తోమేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్. ఇదైతే టిప్ చెప్దామని చెప్పి ఈ వీడియో తీశాను. ప్లస్ ఏంటంటే చాలామంది ప్రాంక్ కేక్స్ ఎలా చేసుకుంటామని కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదా. సో ఈ మధ్యన చాలా వరకు ప్రాంక్ కేక్స్ కూడా వెళ్తున్నాయి కదా అని చెప్పి అయితే ఈ వీడియో షేర్ చేశాను. మీకు ఈ వీడియోలో ఏదో ఒకటి చిన్నదైనా ఇంపార్టెంట్ విషయం తెలిసే ఉంటుంది కదా. సో మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే మాత్రం షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కదా. బేకింగ్ ఇంట్లోనే చేసుకుంటూ చక్కగా హ్యాపీగా కేక్స్ కూడా హోమ్ మేడ్ తినచ్చు అనమాట. సో ఇదండి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, న్యూట్రల్ జెల్ అయితే తీసుకున్నాను, అందులో బ్లూ కలర్ యాడ్ చేసుకున్నానండి. ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది చూస్తున్నారా కేక్ మీద. సో ఇది న్యూట్రల్ జెల్ అనమాట. మ్యాట్ ఫినిష్లో కనిపించేది న్యూట్రల్ గ్లేజ్ అనమాట. సో న్యూట్రల్ గ్లేజ్ని మీకు సపరేట్ వీడియోలో ఏదో ఒక వీడియోలో చూపిస్తాను. నేను ఒక నోజల్ తీసుకున్నానండి, దాంతోనే పైన రోజెస్లా ఇచ్చేసాను చిన్నవి. అండ్ నెక్స్ట్ కింద బార్డర్ కూడా అదే ఆ నోజల్తోనే ఇచ్చేసానండి. ఇది టాల్ కేక్ కదండి, మనకి టాల్ వస్తుంది అనమాట ఈ కేక్. ఈ టాల్ కేక్ని నేను 2 బాక్సెస్లో ప్యాక్ చేసుకున్నాను. ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను, చాలా ముందు వీడియోస్లోని. సో మళ్ళీ చూపిస్తున్నాను. 2 బాక్సెస్ని సెట్ చేసుకుంటాం కదా, రెండింటిని కూడా ఆపోజిట్ సైడ్లోని ఒకే దగ్గర పెట్టేసుకోవాలన్నమాట. చూసే ఉంటారు. సో అలా పెట్టుకున్న తర్వాత కేక్ని మధ్యలో ప్లేస్ చేసేసుకోవాలి. లేదు అంటే ఇంకొక లాక్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. తక్కువ బడ్జెట్లో బాగా వస్తుంది బాక్స్ షేప్లోని. అది ఎప్పుడైనా మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకా కేక్ మీద అయితే నేమ్ ఏం రాయలేదండి, హ్యాపీ బర్త్డే అని చెప్పి ట్యాగ్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కేక్ కట్ చేసేస్తారు కదా, సో అందుకని చెప్పానమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, కేక్ లోపల పెట్టేసి ఇంకా మనం ట్రయాంగిల్ షేప్లో పెట్టేసి టేప్ తోటి స్టిక్ చేసేస్తానమాట బాక్స్ అంతటినీ కూడాను. కస్టమర్ కేక్ తీసుకువెళ్ళిన తర్వాత ఒక 2 to 3 డేస్లో నాకు మళ్ళీ ఈ స్టీల్ బౌల్ని రిటర్న్ చేసేసారండి. వాళ్ళు తెచ్చే బౌల్తో కూడా మనం ఐసింగ్ చేసుకోవచ్చు, కాకపోతే మనం త్వరగా చేసేసుకోవాలి. ప్లస్ ఇది సమ్మర్ కదా, కొంచెం మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. మనము ఐసింగ్ చేసిన వెంటనే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదనమాట. సో అందుకని చెప్పి నేనే కేక్ చేసి సెట్ చేయించిన తర్వాత డెలివరీ చేశాను. ఇంకా మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలోనే షేర్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఉంటానండి, బాయ్ బాయ్.